తెలంగాణ ఉద్యమ యోధుడు, నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క మరణం అత్యంత బాధాకరం. గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి అలసి సొలసి తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయ మిత్రులకు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. విధి ఎంత విచిత్రమైనటువంటిది అంటే, ఓ ప్రక్క తను మృత్యువుతో పోరాడుతూ ఉంటే, మరో పక్కన తాను మొదలుపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గురుకుల్ విద్యాలయాల్లో బంకర్ బెడ్ల పేరు మీద 100 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంటే ప్రజా పోరాటం చేసి, న్యాయ పోరాటం స్థానిక హైకోర్టులో చేసి, చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి ఒక నీతి, నిజాయితీ, నికార్స్ అయినటువంటి ఒక పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇది వారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి ఒక కేసుకు సుప్రీంకోర్టు వారు ఆమోదం తెలుపుతూ ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వానికి ఇచ్చిన నోటీస్, ఇది తాకీద్. ఇది ఎస్ఎల్పి నంబర్ 24755/2026. ఇది సుప్రీంకోర్టులో వేసిన కేసు. హైకోర్టులో వారు వేసినటువంటి 533/2026 ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులను తప్పుదోవ పట్టిస్తే, నా పోరాటం హైకోర్టులోనే కాదు, నేను సుప్రీంకోర్టులో కూడా కొట్లాడతా అని చెప్పని సుప్రీంకోర్టు తలుపులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తడితే, ప్రైమా ఫెసి వారి ఆర్గ్యుమెంట్స్లో ఉన్నటువంటి అవినీతి అంశాలను, ప్రభుత్వ అవినీతి అంశాలను ఒప్పుకుంటూ ప్రభుత్వానికి ఈ నోటీస్ జారీ చేసింది. తాను పోతూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ సమాజానికి పోరాట స్ఫూర్తిని వదిలిపెట్టిపోయినటువంటి ఒక మహానుభావుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. 100 కోట్ల రూపాయల బంకర్ బెడ్ అవినీతిని ఎత్తి చూపుతూ ట్రూఫా ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీపై, ప్రభుత్వ పెద్దల బినామీ కంపెనీ అయినటువంటి ఈ కంపెనీపై కేసు వేస్తే సుప్రీంకోర్టు స్వాగతించి నోటీస్ జారీ చేసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని, ఈ అవినీతి రహిత తెలంగాణ సమాజ నిర్మాణం కోసం మనం అందరము కూడా కంకణబద్దులై ఇంకా బలంగా పోరాడదామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి లోటును ఎవరు భర్తీ చేయలేరు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి, వారి వ్యక్తిగత కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో వారికి భగవంతుడు అండగా ఉండాలని, అన్ని రకాల ధైర్యం కలగజేయాలని చెప్పని కోరుకుంటూ, జోహార్లు పెద్ది సుదర్శన్ రెడ్డి.